స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రెండు ఉభయ రాష్ట్రాలు అతలకుతలమైనటువంటి సంఘటన మనం చూస్తూనే ఉన్నాము. రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, మొత్తం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాలు కూడా జలమయమయ్యాయి. మనం చూసుకున్నట్టు ఇందులో కొన్ని విషాదకరమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో కొంతమంది వరద బీభత్సానికి చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే ఈ రెండు ప్రాంతాలు, అటు విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం, రెండు ప్రాంతాలు కూడా జలమయమై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఆహారం కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అదేవిధంగా తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు, వరంగల్, మహబూబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ వరద బీభత్సానికి చాలా మంది కూడా అతలకుతలమయ్యారు. అదేవిధంగా మన కరీంనగర్ జిల్లా చూసుకుంటే కూడా కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు, అంటే కొన్ని లోతండు, అంటే విజయవాడ, ఖమ్మంతో పోల్చుకుంటే తీవ్రత, అంత వర్షపాతం తీవ్రత మన దగ్గర అంత లేదు. ఉన్న ప్రాంతాల్లో మాత్రం కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని రాకపోకలకు ఇబ్బంది అవుతూ చాలా మంది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్లో చూసుకుంటే ఆర్టీసీ వర్క్షాప్ అనుకోవచ్చు, విద్యానగర్, అలాగే కలెక్టరేట్ రోడ్డు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఖమ్మం సంఘటనలలో ఎవరైతే ఖమ్మం బ్రిడ్జ్ పైన 9 మంది చిక్కుకుపోయారో, ఆ చిక్కుపోయినటువంటి బాధితుల కోసం జేసీబీ డ్రైవర్ తన ప్రాణాలకు తెగించి, సుభాన్ అనే డ్రైవర్ ప్రాణాలకు తెగించి, పోతేని ఒక్కరిని వస్తే 10 మందితో వస్తానంటూ ప్రాణాలు తెగించినటువంటి సుభాన్ డ్రైవర్కు సుమన్ టీవీ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే ఎల్ఎండి పరిస్థితి చూసుకుంటే 24 టీఎంసీలకు గాను ప్రస్తుత పరిస్థితి 17.029 టీఎంసీలటువంటి వాటర్ ప్రస్తుతం మన లోయర్ మానేరు డ్యామ్లో చూసుకోవచ్చు. అంటే ఎగువ మానేరు కావచ్చు, అదేవిధంగా మిడ్ మానేరు కావచ్చు, కొన్ని నదులలో కొన్ని, అదేవిధంగా సిద్దిపేట ఉన్నటువంటి మోయతుమ్మిద వాగు అనే వరద ప్రవాహం రావడంతో మన ఎల్ఎండి అనేది ప్రస్తుతం నిండు కుండలా కనిపిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. గత వారం రోజుల కింద చూసుకుంటే మానేరు ఎల్ఎండి మొత్తం కూడా నీరు లేక అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 4-5 రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మన ఎల్ఎండి నిండు కుండలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎల్ఎండి అంటే ఎగువ మానేరు, మిడ్ మానేరు, అదేవిధంగా కొన్ని నదులు, కొన్ని ఎస్ఆర్ఎస్పి కాలువలు, అదేవిధంగా మోయతుమ్మిద వాగు, ఈ వరదలు మొత్తం కలుపుతూ మన ఎల్ఎండి చేరడంతో ఎల్ఎండి ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి 17.029 టీఎంసీల వాటర్ ఇప్పుడు నెలకొంది. ఏ క్షణంలోనైనా ఇదే వర్షం కంటిన్యూ కొడితే ఏ క్షణంలోనైనా కరీంనగర్ గేట్లు, ఎల్ఎండి గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. సో ఇప్పటికే అధికారులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అంటే మానేరు వాగు పరివాహక ప్రాంతాలు కావచ్చు, గొర్రెలు కాసేవాళ్ళు, పశువులు కాసేవాళ్ళు, అదేవిధంగా వాగుల ప్రాంతం గుండా వెళ్లే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలంటూగా చాలా మందికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా మానేరు వాగు పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి, అదేవిధంగా పోలీసులకు ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. ప్రతి గ్రామాల్లో ఎక్కడైతే మానేరు వాగు ఉంటుందో ఆ మానేరు వాగు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో దండోరా వేయిస్తూ ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేయాలన్నట్టుగా ఇప్పటికే అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు, నీటి మట్టం పెరగడంతో ఎల్ఎండి అనేది నీటి ప్రవాహం మనకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. గత 10 రోజుల కింద చూసుకుంటే నీరు లేక, అంటే గతంలో చూసుకుంటే గత ఏడాది వర్షం తొందరగా రావడంతో ఆగస్టులోనే ప్రారంభం కావడంతో అప్పటికే గేట్లు ఎత్తేసి, ఈ సమయం వరకు గేట్లు ఎత్తేయడం జరిగింది. గేట్లు ఎత్తేసి కింద ప్రాంతాలకు నీరుని విడుదల చేయడం జరిగింది. అయితే ఈసారి వర్షం కాస్త ఆలస్యంగా అయింది. ఆలస్యం అవడంతో సెప్టెంబర్ మాసంలో ఈ నీటి ప్రవాహం అనేది మనం కొంచెం లేటుగా వచ్చినప్పటికీ కూడా వర్షం ఎక్కువ కొట్టడంతో నీటి ప్రవాహం ఎక్కువ జరిగింది. దీనివల్ల ఎల్ఎండిలోకి నీటి విడుదల చేయడం జరిగింది. మనకు ఎల్ఎండి అనగానే చాలా మంది మామూలు సమయంలో ఇక్కడ పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. అయితే ఇలాంటి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న సందర్భంలో, గేట్లు ఎత్తేసే అవకాశం ఉన్న సందర్భంలో ఇంకా
ఈ పర్యాటకుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ ఎల్ఎండిలో నీటి ప్రవాహం భారీగా ఉండడంతో చాలా మంది పర్యాటకులు అంటే మామూలు వచ్చేదానికంటే ఈ రోజు చాలా మంది పర్యాటకులు ఎక్కువ మంది తాకిడి ఇక్కడ ఏర్పడుతుంది. దీనివల్ల అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు ఎల్ఎండి పోలీసులు ఎక్కడికక్కడ భద్రతలు ఏర్పాటు చేశారు. అంటే ప్రతి ఒక్క ప్లేస్లో అంటే ఇక్కడ నుండి లాస్ట్ వరకు మొత్తం కూడా ఎల్ఎండి బ్రిడ్జ్ పైన ఎక్కడికక్కడ పోలీసులను పెడుతూ గస్తీ కాస్తూ వాళ్ళు చర్యలు చేపడుతున్నటువంటి సందర్భం ఉంది. సో అంటే ఈ డ్యామ్ చూడడానికి వచ్చినటువంటి వీక్షకులు కావచ్చు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ గట్టి ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎల్ఎండిలోకి నీటి ప్రవాహం ఎక్కువ రావడంతో ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తేసే అవకాశం ఉందన్నట్టుగా అధికారులు అయితే మనకు సూచన చేశారు. కాబట్టి మానేరు పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఎల్ఎండి కింద ఉన్నటువంటి వాగులు, ఏదైతే నదులు ఉంటాయో, కాలువలు ఉంటాయో ఈ ప్రాంతాలన్నిటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నట్టుగా సుమన్ టీవీ కూడా మనకు హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఏ క్షణంలో అయినా గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల వరకు ఇది చేరకపోవచ్చు. అధికారులు, కొంతమంది గ్రామస్తులు అంటే గ్రామ అధికారులు కొన్ని ప్లేసెస్లో అందరికీ చేరువేయలేకపోయిన పరిస్థితుల్లో మన సుమన్ టీవీ కూడా చెప్తుంది ఒకటే, ఎవరైతే ఈ మానేరు పరివాహక ప్రాంతాలు ఉంటారో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అటు పశువులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, కాపలు కాసిన వాళ్ళు, ఇటు ఇసుక రీచ్లు కూడా కొన్ని ఉంటాయి. మానేరు అంటేనే మనకు ఇసుక రీచ్ గుర్తొస్తుంటుంది. అంటే ఇసుక రీచ్లో చాలా మంది ట్రాక్టర్ నుండి ఇసుక చేరవేస్తుంటారు. సో వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటే సుమన్ టీవీ కూడా చెప్తుంది. మొత్తానికైతే ఎల్ఎండి నిండు కుండలా మారడంతో ఏ క్షణంలోనైనా అంటే ఇదే వర్షం కంటిన్యూ అయితే ఈ రోజు లేదంటే ఈ 2 రోజులలో ఏ క్షణంలో అయినా గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నట్టుగా